మన దేశంలో పెళ్లిలకు పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. ఇంట్లో ఎంత ఉన్నా ఎంత లేకపోయినా పెళ్లి అనేసరికి భారీగా ఖర్చు పెడుతుంటాం. మన మెజారిటీ ఆఫ్ మన రెవెన్యూస్ కానీ ఇన్కమ్ కానీ దాచిపెట్టి ఒక పెళ్లికి మొత్తం ఖర్చు చేస్తాం అనమాట. అయితే భారతదేశంలో వెడ్డింగ్ టూరిజం ఇండస్ట్రీ మొత్తం ఎంత తెలుసా? 5 lakh crores అంట. ఇండియాలో పెళ్లికి పెట్టినంత ఖర్చు ఇంకెక్కడ పెట్టరంట. భారతదేశంలో వెడ్డింగ్ టూరిజం అనేది ఒక సన్షైన్ సెక్టర్ అనమాట. అయితే మన దేశంలో ఒక రాష్ట్రం వాళ్ళు వెళ్ళి ఇంకో రాష్ట్రంలో పెళ్లి చేసుకోవాలంటే రాష్ట్రానికి పెళ్లిళ్ళ రిజిస్ట్రేషన్స్ అనేవి మారుతున్నాయి. ఏ పద్ధతులు మారుతున్నాయి అనమాట. కొన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా పెళ్లి కూతురో పెళ్లి కొడుకో ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉండాలి, లేదా ఆ రాష్ట్రంలో 30 రోజులు ఉండాలి. ఇలా రకరకాల రూల్స్ ఉంటాయి అనమాట. అంటే అక్కడున్న అడ్రస్లు ఇవన్నీ కూడా చాలా కష్టం అవుతాయి అనమాట. అంతేందుకు ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళి పెళ్లి చేయడమే చాలా కష్టం. కానీ ఈ రోజుల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్ గా ఉండేటట్లు సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలను యూటీస్ ను కోరిందనమాట. భారతదేశంలో ఇప్పుడు డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంది. మన దేశంలో దాదాపు 54% జనాభా 30 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్న వాళ్ళే. అదే విధంగా 25 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మన దేశంలో 68 కోట్ల మంది ఉన్నారు. భవిష్యత్తులో అంటే వచ్చే సంవత్సరాలు రాబోయేదంతా పెళ్లిళ్ళే అనమాట. ముఖ్యంగా వెడ్డింగ్ టూరిజం పొటెన్షియల్ ట్యాప్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట. ఇండియా వైడ్ గా 2023లో ఈ వెడ్డింగ్ టూరిజం సంబంధించి ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు. దాదాపు 25 డెస్టినేషన్స్ కూడా సెలెక్ట్ చేశారనమాట. అయితే వీటన్నిటిని మనం అడ్రస్ చేయాలంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ లో ఒకటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పాలసీ ఉండాలి. ఆ పెళ్లిళ్ళ రిజిస్ట్రేషన్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్ గా ఈజీగా ఉండాలి. ఒకటే రూల్స్ కూడా ఉండాలి. డొమసైల్ రిక్వైర్మెంట్స్ అంటే లాస్ట్ 30 days మా స్టేట్ లో ఉండాలి, లేదా ఒక స్పౌజ్ మా స్టేట్ లో ఇంతకాలం ఉండాలి. ఇలాంటి రిక్వైర్మెంట్స్ లేకుండా ఉండాలి.